భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంను 3 గ్రామ పంచాయతీలుగా విభజించడంపై భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 3 గ్రామ పంచాయతీలుగా విభజించడంపై జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం జీవన వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 45 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 45 వెంటనే భద్రాచల ప్రాంతంపై కేసీఆర్ భద్రాచల ప్రాంతంపై కేసీఆర్ రద్దు చేయాలి. భద్రాచల ప్రజలందరూ కూడా బంద్కు సహకరించడం జరుగుతున్నది. ఎందుకు బంద్కు సహకరిస్తున్నారా అని అంటే ఉన్న గ్రామ పంచాయతీని 3 గ్రామ పంచాయతీలుగా చీల్చడాన్ని వ్యతిరేకిస్తూ మరి పట్టణ ప్రజలందరూ కానీ పట్టణ వ్యాపారులు కానీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. దీనిని వెంటనే మన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఉపసంహరించుకొని భద్రాచలాన్ని ఒకటే గ్రామ పంచాయతీగా చేస్తానని చెప్పి ప్రజలకు ఆయన ద్వారా ఒక సందేశం ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఉన్నటువంటి నాయకత్వం అంతా ఏదో పరిపాలన సౌలభ్యం అని అంటే ఒకటే గ్రామ పంచాయతీని మరి 3 ముక్కలు చేస్తుంటే ఇంకా సిగ్గు లేదా అని చెప్పి ఈ నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు లజ్జ మానవత్వం అంటుంటే మీరు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ 3 ముక్కలు చేసినటువంటి జీవో 45ని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా హెచ్చరిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంను 3 గ్రామ పంచాయతీలుగా విభజించడంపై భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 3 గ్రామ పంచాయతీలుగా విభజించడంపై జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. సంపత్ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన భద్రాచలంలో మాత్రం ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 3 గ్రామ పంచాయతీలు విభజించడం పట్ల కూడా ఆగ్రహం తీసి కూడా ఇటు భద్రాచలంలో మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు వామపక్ష నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం తెల్లారుజాము నుంచే ఆర్టీసీ బస్టాండ్ ఎదురు కూడా వామపక్షాలు అందరితో కలిసి కూడా ఏదైతే జీవో 45 రద్దు చేయాలని కూడా మొత్తం బంద్కు పిలిపించారు. మొత్తం భద్రాచలం పట్టణంలో కూడా అనేక చోట్ల కూడా మొత్తం నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ భద్రాచలంలో మాత్రం ఎక్కడ అభివృద్ధి జరగాలని చెప్పి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ధర్నాలో మాత్రం ముఖ్యంగా భద్రాచలం సంబంధించిన ఎమ్మెల్యే పోదం వీరయ్య కూడా ఈ ధర్నాలో పాల్గొని కార్యకర్తలతో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఆలయం ఎంతో గొప్పదని, దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన ఈ భద్రాచలంను ఇలా 3 ముక్కలు చేయడం అనేది చాలా ఘోరం అని చెప్పారు. ఈ విధంగా సరైనది కాదని కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 8 సంవత్సరాలు కూడా ఈ భద్రాచలం మాత్రం ఎలాంటి అభివృద్ధి నోచుకోవాలని చెప్పి కేసీఆర్ ఏదైతే 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం మాత్రం చాలా బాధకరం చెప్పాడు. ఇప్పుడు కొత్త పంచాయతీకి తెరలేపి ఇప్పుడు 3 గ్రామ పంచాయతీని చేయడం అనేది కూడా చాలా ఘోరం అని చెప్పారు. తప్పనిసరిగా సరే ఏదైతే ఈ జీవోను 45ని రద్దు చేసి వెంటనే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అనేక పార్టీలు సిపిఐ, సిపిఎం, ప్రధానంగా బీజేపీ పార్టీ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఏదైతే భద్రాచలం మాత్రం ఒకే గ్రామ పంచాయతీగా ఉంచాలని చెప్పి కూడా ఇటు వ్యాపారస్తులు కూడా చాలా మంది కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా భద్రాచలం మాత్రం 3 ముక్కలుగా చేయకుండా మాత్రం ఒకే పంచాయతీ ఉంచాలని చెప్పి కూడా వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రధానంగా ఎమ్మెల్యే పోదం వీరయ్య మాత్రం కాంగ్రెస్ శ్రేణులతో మాత్రం ఈ రోజు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ గోవింద్. రద్దు చేయాలి. జీవో నెంబర్ 45